టీఆర్ఎస్ పార్టీ లింగోచిగూడ నుంచి రాకేష్ ఠాకూర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎలా ఉంది, అసలు యువ సంగ్రామ సభ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటి అనేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఎట్లుంది కాంగ్రెస్ పాలన అసలు తెలంగాణలో? నమస్తే చెల్లెమ్మ. ఇప్పుడు ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పాలనే లేదు. ఇప్పుడు మేము ఈ ప్రోగ్రాం పెట్టేది ఎందుకంటే పాలన లేదు, పోలీస్ అంతా కట్టడి అయిపోయింది, ఎంప్లాయీస్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది, వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే మేము ఎక్కడ పోయి చెప్పాలంటే ఎక్కడ పోనిస్తలేరు మనకి, ఎక్కడ వాళ్ళకి అడగానికి క్వశ్చన్ చేయడానికి ఏ ప్లాట్ఫామ్ లేదు. అది గ్రహించి మా సుధీర్ అన్న ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే సుధీర్ అన్న గ్రహించి ఒక ప్రోగ్రామ్ మొన్న దృశ్యంలో పెట్టిండు, ఒక 1 month బ్యాక్. అదే స్ఫూర్తితో ఇక్కడ మంచి ప్రోగ్రాం పెట్టిండు సుధీర్ అన్న. ఎందుకంటే వీళ్ళకి ధైర్యం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనిషి ఇప్పుడు వాళ్ళ వాదన వాళ్ళది వింటేనా మనకి ఏడుపు వస్తుంది. ఒక్కొక్కరు స్టేజ్ పైన వచ్చి మేము సాయిబాబా టెంపుల్ దగ్గర అన్నం తింటున్నామంటే, అంత మైక్ ముందు అంత కెమెరాల ముందు చెప్తున్నారంటే వాళ్ళు ఎంత బాధలో చెప్తున్నారు, ఎంతమంది వింటారు వాళ్ళ చుట్టాలు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు. ఫిర్బీ వాళ్ళు అంది ఇచ్చిపెట్టేసినారు. మేము చచ్చిపోయే స్టేజ్లో వచ్చి ఆ మాట చెప్తారు. ఇజ్జత్ కోసం భక్తుతారు ఎవరైనా. ఇజ్జత్ లేకుండా వాళ్ళు చెప్పుకుంటున్నారు, మాకేం అవసరం లేదు, మేము ఇట్లా పరిస్థితుల్లో ఉన్నాము, మాకు ఎవరు చూస్తలేరని చెప్పుకుంటున్నారు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడైనా సూసైడ్ చేసుకుంటారేమో అని ఆ ధైర్యం గురి ఇవ్వాలనే ఈ ప్రోగ్రాం పెట్టినాం. వేరే ఏ ఉద్దేశం లేదు. మనిషి బతకడమే చాలా ఇంపార్టెంట్. వేరే ఈ పాలిటిక్స్ అన్నీ నడుస్తూ ఉంటుంది. మనిషి బతకాలనే మేము ఈ కాన్సెప్ట్గా వాళ్ళకి ఈ ప్రోగ్రాం పెట్టినాం. మరి గత ప్రభుత్వం అధికారంలో, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు న్యాయం జరిగిందా? ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏం చేస్తారు? ఇప్పుడు మేము ఉన్నప్పుడు అప్పుడే తెలంగాణ వచ్చింది. ఫిర్బీ మేము దగ్గర 1,70,000 దాకా జాబ్లు ఇచ్చినాం. ఓన్లీ పోలీస్ దానిలోనే 48,000 జాబ్లు ఇచ్చినామంటే, వేరే అన్ని డిపార్ట్మెంట్స్ 10 yearsలో మేము ఇచ్చిన 1,70,000 ఇచ్చినాం. అది అంతా రిపోర్ట్ ఉంది మా దగ్గర, అంతా లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళదే ఒక చూడండి చెల్లెమ్మ, ఏముంటుంది, ఒక మినిస్టర్ లేచి వస్తాడు 1,00,000 ఇచ్చిన అంటాడు, సీఎం ఖుద్ అంటాడు 70,000 అంటాడు, పీసీసీ ప్రెసిడెంట్ 83,000 అంటాడు, డిప్యూటీ సీఎం ఏమంటాడు మేము 60,000 ఇచ్చినాం అంటాడు, వేరే మినిస్టర్ 50,000 అంటాడు. అరే సీఎం చెప్పిన మాటకి మీరు కరెక్ట్గా చెప్తలేరా అంటే మీ దగ్గర ఇట్లా ఉంది, ఏం లెక్కలే లేకుండా చెప్తున్నారు. ఇప్పుడు సవాల్ ఆపోజిషన్ లీడరే ఇంపార్టెంట్ కదా ఏ దానికైనా. ఆపోజిషన్ లీడర్ ఖుద్ కేటీఆర్ అన్న సవాల్ ఇచ్చిపెట్టిండు. 17,000 జాబ్లు ఇచ్చినారు, మీరు 70,000 జాబ్లు చూపిస్తే నేను ఎప్పుడు పాలిటిక్స్లో పోటీ చేయను, జరిగిపోతా అన్నాడు. ఐటీ మినిస్టర్ ఉన్నాడు, సీఎం కొడుకు. ఇంత చెప్పినప్పుడు సవాల్ ఒప్పుకోవాలి కదా. దమ్మున్నవాడు ఉంటే సవాలే ఒప్పుకోరు వాళ్ళంతా దొంగనా కొడుకులు. ఏం చెప్పాలి ఇంకా? ఇంత ఓపెన్ చెప్తున్నా నేను. ఇట్లా దొంగ పనులు చేయవద్దు కదా. మనిషి చచ్చిపోతే మనం లక్షల కోట్లు పెట్టినా ఒక ప్రాణం తేలేం, లక్షల కోట్లు. మళ్ళీ ఆ ప్రాణం ఇంపార్టెంట్ మనకు. మరి నిరుద్యోగ భృతి అని అన్నాడు, 6 పథకాలను కూడా బయట పెట్టిండు. మరి వచ్చినాయి అవన్నీ? ఇప్పుడు వాళ్ళది ఎప్పుడు దొంగ పార్టీ, ఎప్పుడు 60 years నుంచి అబద్ధాలే చెప్తున్నారు. ఈ మన స్టూడెంట్లు నమ్మి ఇది గొర్రె కసాయికి నమ్ముతాయండి, అట్లా నమ్మినారు. వీళ్ళు తప్పు చేసినారు, వీళ్ళవి తప్పు ఉంది. ఇప్పుడు అందుకే వాళ్ళు ఇప్పుడు దాకా ఇట్లా ఎవరు వేరే గవర్నమెంట్ మోసం చేసినా ఎంతోమంది చనిపోతుండే. ఇప్పుడు వాళ్ళకి తప్పు గ్రహించి వాళ్ళు సూసైడ్ చేయాలి ఆలోచిస్తున్నారు. మనం చేసిన తప్పే కదా. ఇప్పుడు మనకి ఎవరైనా హెల్ప్ చేస్తారు, బీఆర్ఎస్ 2.5 yearsలో వస్తుంది, మనకి ఆ హెల్ప్ చేస్తారని ఆ ధైర్యంలో ఉన్నారని బతుకుతున్నారు. లేకపోతే ఎవరో ఇంత మోసం మాటలు చెప్తే ప్రియాంక గాంధీ వచ్చి చెప్పింది నేను స్కూటీ ఇస్తా, నాకు అది మంచి అనిపించింది, నేనే స్కూటీ నడిపిస్తా అన్నది. అట్లా పేకు మాటలు చెప్పింది ఆమె. ఆ రాహుల్ గాంధీ అక్కడ పోయి అశోక్ నగర్లో చాయ్ తాగి బిస్కెట్లు వేసి ఇలా జాబ్లు ఇస్తా అన్నాడు. ఆడుకుంటున్నారు వీళ్ళు. రేవంత్ రెడ్డి 4,000 ఇస్తా అన్నాడు. నువ్వు ఏం కాదు, హాస్టల్లో మీరు ఎక్కడ తింటారు, బతకాలంటే 4,000 ఇవ్వాలి కదా అన్నాడు. ₹1 ఇచ్చేది లేదు, చేసేది లేదు. వీళ్ళైతే దొంగల మాటలు వింటే ఏమైపోతుంది పరిస్థితి? ఇట్లే అయిపోతుంది. ఆగమైపోయినారు వీళ్ళు స్టూడెంట్స్, అన్ఎంప్లాయ్ వాళ్ళు. ఇప్పుడు మేము ధైర్యం ఇవ్వాలంటే మన పవర్లో రావాలి. 2.5 years తర్వాత 10 సీట్లు కాంగ్రెస్కి వచ్చిన అమ్మ, నెక్స్ట్ ఇంటర్వ్యూ నాకు చేయి, అప్పుడు నువ్వే అంటావు ఇదే స్టేడియంలో, నెక్స్ట్ మనదే గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు కేటీఆర్ అన్నవి చెప్పిండు, వాళ్ళకి ఇక్కడే పిలిపించి మంచిగా ప్లాట్ఫామ్ పెట్టేసి వాళ్ళకి మేమే జాబ్లు ఇస్తాం, వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇస్తాం, జాబ్ ఓపెనింగ్ జాయినింగ్ది. మరి ఇప్పుడు ఈ సభలో కేటీఆర్ గారు అసలు ఏం చెప్పడం జరిగింది? నిరుద్యోగులను విద్యార్థులను ఉద్దేశించి ఏం మాట్లాడారు? వాళ్ళకి ఎంప్లాయీస్కి అదే చెప్పిన, అన్ఎంప్లాయీస్కి అదే చెప్పినారు, మేము ఇస్తాం జాబ్లు, ఎట్లా ఇస్తాం, మేము మా టైంలో ఇచ్చినారని చెప్పినారు. ఎందుకంటే మేము ఇస్తామంటే ఎవరు నమ్మాలి కదా. ఇప్పుడు ఫస్ట్ టైం మీరు ఏమి ఇవ్వాలో ఇప్పుడు ఏమి ఇస్తారని చెప్తారు. అప్పుడు 1,70,000 జాబ్లు ఇచ్చినారు, ఇప్పుడు మళ్ళీ ఇస్తా అన్నారు. ఇప్పుడు 100% మేము జాబ్లు ఇస్తాం. వీళ్ళకి ధైర్యం ఇచ్చేది ఒకటే, మీరు ఎవరో రాంగ్ స్టెప్స్ తీసుకోకండి. 2.5 years అయితే మన గవర్నమెంట్ వస్తుంది. వచ్చిన ఒక 3-4 monthsలో మనం మళ్ళీ నోటిఫికేషన్ చేసి మనం 100% అందరికీ జాబ్లు ఇస్తాం.
మరి ఇప్పుడు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కూడా తీసేస్తా ఉన్నాడు. గవర్నమెంట్ స్కూళ్ళను కూడా 27,000 ఉన్నాయి, మరి 4,000కే చేస్తా అనేసి అని అంటాడు. మరి సామాన్య మధ్యతరగతి పిల్లలు పోయి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే పరిస్థితి ఉండేది ఇంతకు ముందు. మరి ఇప్పుడు తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు చదువుకోవద్దు అనేసి అని అంటారు. ఇప్పుడు వాళ్ళు ఆయన చదువేమో వాళ్ళు చదువుకుంటే మళ్ళీ జాబ్లు అడుగుతారు. మన ఇంటర్ అయిపోతే మళ్ళీ డిగ్రీలో వస్తారు, డిగ్రీ అయిపోతే మళ్ళీ జాబ్లు అడుగుతారు. మళ్ళీ 3.5 మళ్ళీ నేను వచ్చేస్తా, ఎలక్షన్ టైంలో వీళ్ళందరూ మళ్ళీ నా ప్రాణం పైన ఎక్కుతారని ఈ చదువే బంద్ చేసేస్తే ఇక నాకు ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ఇప్పుడు వాడు ప్లానింగ్ ఇంటర్ డిగ్రీలో వస్తే 3 yearsలో అయిపోతుంది. ఎలక్షన్ టైంలోనే వీళ్ళు జాబ్ల కోసం వచ్చేస్తారు. ఇక చదువే బంద్ చేసేస్తే అందుకే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనే ఉన్నాడు, చేతిలో పెట్టుకుండు ఎడ్యుకేషన్. ఎవరికి ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతే మంచి ఉంటుంది. ఇప్పుడు మనం అప్పుడు గురుకులను పెట్టినాము, బీసీ హాస్టల్. అరే బీసీ హాస్టల్లో ఒక ఫ్యాన్ వెళ్ళిపోతే అవి కాంగ్రెస్ వాళ్ళు అదే ఫ్యాన్ తిరుగుతలేదు, లైట్ లేదు అన్నారు, అంత హాస్టల్ ఓపెన్ చేస్తే. ఇప్పుడు హాస్టల్లే బంద్ అయిపోయినాయి, ఫుడ్ లేదు తినానికి, పిల్లలకి చచ్చిపోతున్నారు, ఎవరు దిక్కు లేదు, ఒక లీడర్ పోతలేరు, దొంగ లీడర్లు వీళ్ళంతా. కాంగ్రెస్ పార్టీనే దొంగ పార్టీ. ఇండియాలో ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మనము 1000 రూపాయలు పెట్రోల్ అయినా కాంగ్రెస్కి ఓటు వేయొద్దు, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ అంత వరస్ట్, అంత డేంజరస్ పార్టీ ఇండియాలో. మీరు కాంగ్రెస్కి ఎప్పుడు ఓటు వేయకండి. కాంగ్రెస్ అంటేనే మన ఇండియా వేరే కంట్రీకి అమ్మానికి వెంకలాడదు కాంగ్రెస్. ఇక సెంట్రల్లో కాంగ్రెస్ వచ్చింది అనుకోండి, మన సగం ఇక్కడ బంగ్లాదేశ్కి అమ్మేస్తారు, ఇక్కడ పంజాబ్ గిజాబ్ హర్యానా అంతా పాకిస్తాన్కి అమ్మేస్తారు, పైన చైనాకి అమ్మేస్తారు. వీళ్ళంతా దొంగ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే స్టేట్ అయినా సెంట్రల్ అయినా కాంగ్రెస్ ఎప్పుడు రావద్దు. ఇక్కడతో 20 years దాకా రాదమ్మా. నేను అంటున్నా కదా, ఇప్పుడు కేటీఆర్ అన్న కేసీఆర్ మళ్ళీ సీఎం అయితే కాంగ్రెస్ 20 years దాకా దిక్కు దికానా ఉండదు. నేను అంటున్నా కదా, రాహుల్ గాంధీ ఆయనతో పప్పు రాహుల్ గాంధీ, ఆయనకి ఏం నాలెడ్జ్ ఉందని వస్తాడు. ఆయనకి ఇంతసేపు నేను చెప్పిన అంతగా ఆయన చెప్పలేడు. ఆయనకు అంతా ఒక మంచిగా ఒక బుక్ ఇచ్చి చదువురా బిడ్డ అంటే చదవడానికి రాదు, తప్పు చదువుతాడు. ఇక్కడి నుంచి వేస్తే ఆలు, ఇక్కడి నుంచి బంగారం వస్తా అనేవాడు ఆలు వేస్తే బంగారం వస్తుందా? అంత మొద్దుగాడు ఎక్కడ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, ఏమని మాట్లాడతాడు? బయట అమెరికా పోతే ఇండియా ఇంత వరస్ట్ ఉంది, ఇంకా అంతా ఇక్కడంతా గరీబోలే ఉన్నారని చెప్పేవాడు మనకి ఏమి ప్రైమ్ మినిస్టర్ అవుతాడు? ఆయన ఇంత మొద్దుగాడు. అసలు బిఫోర్ ఈ కోవిడ్ అప్పుడు ఈయన ప్రైమ్ మినిస్టర్ ఉంటేనా మనం దేశంలో సగం జనాభా ఖతమైపోతుండే. ఫస్ట్ వాళ్ళ బాబాయ్ పెన్నానా చేసిండు రాహుల్ గాంధీ, అప్పుడు సంజయ్ గాంధీ చేసినాడు, రాజీవ్ గాంధీ చేసినారు, పాపులేషన్ ఖతం చేసినారు. ఇప్పుడు వీళ్ళువి అసలు కోవిడ్ అప్పుడే మనకు అందరు సగం మంది చంపేస్తుండే ఇంజెక్షన్ చేయకుండా. అంత డేంజర్ వాళ్ళు. ఈయన లైఫ్లో ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ కాడు. ఈయన పెద్ద అన్ఎంప్లాయ్మెంట్, అందుకే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ చేస్తుండు. నేనే ఉన్నా, రేవంత్ రెడ్డి పోయి అడిగిండేమో ఇది ఇంత సిచ్యువేషన్ ఉంటుంది ఏం చేయాలంటే, నాకే 60 సంవత్సరాల దాకా వస్తున్నాయి, నేనే ఏం చేయలేకపోతున్నా, వాళ్ళకేమి ఇస్తావు జాబ్లు వద్దన్నాడేమో. ఇట్లా ఉన్నాడు వాడు. జాబ్ డిక్లరేషన్ ఇది అది రాహుల్ గాంధీది అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం లేదమ్మా, ఏం లేదు. వాళ్ళు దోచుకోయే ప్రభుత్వం. వాళ్ళకి ఎంత అయితే అంత దోచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మాకు ఆలోచించమ్మా, నువ్వు ఏమైనా మంచి చేయాలంటే గుడిలోకి పోతావు, మొక్కుతావు, ఏదో దాన ధర్మం చేస్తావు, ఏదైనా చేస్తావు మనం మంచి కావాలని. వీళ్ళకి మంచి చేయాలని ఏం లేదు. మంచి చేయాలంటే స్కూళ్ళు కడతారు, ఫ్లైఓవర్లు కడుగుతారు, రోడ్లు వేస్తారు, మంచి ఏదైనా స్కీమ్స్ చేస్తారు. వీళ్ళకి ఏం లేదు. రక్తం వేసి పొలాల్లో చేసుకోండి, పంట వేసుకోండి అంటే అట్లా వాళ్ళు ఏం గవర్నమెంట్ నడిపిస్తారమ్మా? వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళు ఏం చేయలేరు. గవర్నమెంట్ అని మాట చెప్పకండి. ఇన్ని సీఎంలకు చూసిన నేను, ఇట్లా వరస్ట్ సీఎం, ఇట్లా వరస్ట్ గవర్నమెంట్ ఎవరికి చూడలే. ఏ గవర్నమెంట్ అని నెక్స్ట్ టైం రావాలని ఉంటుంది. వీళ్ళకి ఏం లేదు. అరే నువ్వు 5,000 కోట్లు తీసుకున్నావా, నేను 20,000 కోట్లు చేసుకుంటా, నువ్వు 5,000 కోట్లు చేసుకో, నువ్వు ఈ బిల్డింగ్ కట్టుకో, నువ్వు ఆ బిల్డింగ్ కట్టుకో, అంతే ఉంది. కచ్చిపోలి చూడండి వీళ్ళ మినిస్టర్లేదే బిల్డింగ్లు అన్నీ. డైరెక్ట్ బాగా చెప్తా, ఫస్ట్ ఒక మినిస్టర్ భయపడుతుండే కొడుకు పేరు రాస్తే, రాఘవ కన్స్ట్రక్షన్ మినిస్టర్ రాసేస్తుండు వాళ్ళ కొడుకు పైన. శ్రీనివాస్ రెడ్డి ఆయన రాసేస్తుండు రాఘవ కన్స్ట్రక్షన్, ఈ కన్స్ట్రక్షన్, అది ఇది కొడుకుల పేరు పైనే. ఇంకా వేరే వాళ్ళకి బినామీ పెడితే ఎక్కడ వాడు మళ్ళీ చేయిస్తాడేమో అని. మనదే ఉండాలి రాజ్యం, ఎవరిని మాకేం చేసేది ఉంది పనికి. మేము గుర్తుపెట్టుకోండి, ఈ అన్ని బుక్లలో రాస్తున్నాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక తీరు, ఇప్పుడు అన్నాడు కేటీఆర్ అన్న, ఈ గవర్నమెంట్ తర్వాత ఒక తీరు ఉంటుంది. అప్పుడు ఎక్కడ పారిపోయినా, పాతాళంలో పారిపోయినా తీసి జైళ్ళలో వేస్తారు. నేను ఒకటే కేటీఆర్ అన్నకి చెప్తున్నా, మళ్ళీ ఈ వేరే పార్టీ నుంచి ఎవరికి మనం మళ్ళీ తీసుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, ఈ పార్టీ వాళ్ళు మాకు అవసరం లేదు. ఎంత పార్టీ బలం పడుతుంది వాడు వస్తే అవసరం లేదు మనకి. మన కార్యకర్తలే ఇప్పుడున్న లీడర్లే కంటిన్యూ చేయాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళకి దరిదాపులో మన పార్టీలో రానియొద్దు. ఇప్పుడు ఈ కరప్షన్ చేసిన వాళ్ళకి ఉరి శిక్ష వేయాలి, వేరే శిక్ష వద్దు. వీళ్ళకి జైల్లో వేసి మేపి చేసి చెంచాలు కూడా అది కాదు. ఒక చట్టం తేయాలి, ఉరి తీయాలి అంతే. ఉరి తీస్తేనే భయం అవుతుంది. ఉరి ఈయన కాదు, వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరికి వేయాలి ఉరి.
అట్లా వేస్తేనే వీళ్ళు భయపడతారు, లేకపోతే పిల్లల పేరు పైన పెట్టుకున్నాం మేము సచ్చినా ఏముందంటారు వీళ్ళు. అట్లా కాదు, ఒక ఫ్యామిలీలో ఒక కరప్షన్ చేస్తే ఇద్దరికి ఉరి వేయాలి, అప్పుడే భయం ఉంటుంది. భయం ఉంటేనే పనులు అవుతాయి. ఎందుకంటే మర్డర్ చేసిన వాళ్ళకి ఉరి వేస్తలేమా? ఇప్పుడు అట్లనే కరప్షన్ చేసిన వాడికి ఫ్యామిలీలో ఇద్దరికి వాడే పేర్లు చెప్పాలి, కొడుకువా కూతురా యా భార్యనా ఇద్దరు వేస్తాం, నువ్వు చెప్పు పేరు నీ ఇష్టం. అట్లా చెప్పిన వాళ్ళకే ఇప్పుడు ఆ లా తీయాలి, మనం తీసి వేయాలి. ఈ తీయలేం ఆ తీయలేం అని కాదు, అన్ని లా తీయవచ్చు. ఓకే, జై తెలంగాణ, జై సుధీర్ అన్న.